హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం. జీటీవీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న మహిళా మూర్తులకు సత్కారాలు. సమాజంలో స్త్రీని చూసే దృక్పథం మారాలన్న వైసీపీ నేత అన్నాబత్తుని, సృష్టిలో దేవుని ప్రతిరూపమే స్త్రీ అంటూ వెల్లడి. ఆదివారం జరిగే పల్స్ పోలియోను విజయవంతం చేయండి, అధికారులకు కమిషనర్ ఆదేశం. పట్టణంలో ర్యాలీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. గంగానమ్మపేటలోని శశి వేదికలో నిర్వహించిన ఈ ఉత్సవంలో వివిధ రంగాల్లో సమాజ సేవ నిర్వహిస్తున్న 5గురిని ఘనంగా సత్కరించారు. సమాజానికి వివిధ రంగాల్లో సేవలు అందిస్తూ మహిళల శక్తిని చాటుతున్న వారిని పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఘనంగా సత్కరించింది. ఇదే సందర్భంగా పేద ఆర్యవైశ్య మహిళలకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు పంపిణీ చేశారు. శశి వేదికలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో మహిళలకు వివిధ గేమ్స్, ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీ సంకీర్తన గాన బృందం వ్యవస్థాపకులు పొత్తూరు వెంకట ఆదిలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అనేక రంగాలలో తమ శక్తియుక్తులను చాటుతున్నారని చెప్పారు. మహిళలు కేవలం కుటుంబ వ్యవస్థకే పరిమితం కాకుండా పురుషులతో పాటు సమానంగా తాము ముందుంటామని నిరూపించుకుంటున్నారని ఆదిలక్ష్మి తెలిపారు. మహిళల యొక్క ప్రాముఖ్యతని, మహిళల యొక్క ఉన్నత విద్యాభావాలను కానీ ఉన్నత భావాలని కానీ కూడా ఎంతోమంది మంచి విలువైన సందేశాలను ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్పి గారు మిగతా విలువ అయినటువంటి అనేక వృత్తి విద్యాల్లో ఉండేటువంటి మహిళలందరూ కూడా విచ్చేసి వాళ్ళ యొక్క విలువైన అంశాలని అందరికీ కూడా పంచుకోవడం జరిగింది. పట్టణ ఆర్యవైశ్య సంఘ గౌరవాధ్యక్షులు వెచ్చ ఉషారాణి మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న 5గురు మహిళలను సత్కరించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున శశి వేదికలో మహిళలందరూ కలిసి ఉమెన్స్ డే ప్రోగ్రాం చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మనమే మహిళలుగా ఉండి 5గురు మహిళలకి సన్మాన కార్యక్రమం చేసామండి. అలాగే ఇంకొక లెక్చరర్ గారు ఇట్లాగా ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్కరిని ఎంచుకొని వాళ్ళని సన్మాన కార్యక్రమాలు చేస్తున్నామండి మన ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున. దీని అందరికీ మా మహిళలందరూ వచ్చిన మా ప్రోగ్రాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మహిళా దినోత్సవం సందర్భంగా. మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ స్త్రీ ఎక్కడ పూజించబడుతుందో అక్కడ సకల సంపదలు వర్ధిల్లుతాయని పురాణాల నుండి మనకు తెలుపుతున్నారని చెప్పారు. ఈనాడు మహిళా శక్తి ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తోందని, ప్రతి రంగంలో స్త్రీలు ముందుంటున్నారని వెంకట్రావు తెలిపారు. పట్టణ మహిళా సంఘం అంటేనే ఎన్నో సేవా కార్యక్రమాలు, ప్రతిదీ సేవా కార్యక్రమాలు చేసి పట్టణంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వాళ్ళ ఎంతో అభినందనలు తెలియపరుస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ పట్టణ మహిళా సంఘం ముందుకు పోతున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు తీసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమని. సమావేశంలో కోట పద్మావతి, అప్పల భాగ్యలక్ష్మి, కాజా షర్మిలారాణి తదితర ఆర్యవైశ్య మహిళామణులు పాల్గొన్నారు. మార్చి 10వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అధికారులు సిద్ధంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమంపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా హాల్లో పల్స్ పోలియో కార్యక్రమంపై వైద్య శాఖ అధికారులు సిబ్బందితో కమిషనర్ వెంకటకృష్ణ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చి 10వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమానికి అంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 5 సంవత్సరాలుగా భారతదేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దుకున్నామని తెలియజేశారు. పట్టణంలో 61 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటితో పాటుగా రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. పట్టణంలో 11,374 మంది 5 సంవత్సరాల లోపు చిన్నారులు ఉన్నారని, వారందరికీ ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. 1,65,000 మంది మన యొక్క తెనాలి పాపులేషన్ ఉంటే దాంట్లో దాదాపు 13,374 మంది 0 to 5 పిల్లలు ఉంటారని నిర్ధారించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 100% పోలియో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని చేయటం. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ కోరేది ఏంటంటే, ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఉదయం పూటే 7 గంటల నుంచి 11 గంటల లోపు ఎక్కువ మంది పిల్లలందరూ వచ్చే విధంగాను, ప్రతి తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా తప్పనిసరిగా చూడాలి. అదేవిధంగా వైద్య విద్యార్థులు, నర్సింగ్ పిల్లలు కాకుండానే మిగిలినటువంటి డ్వాక్రా మహిళలు, ఇతరులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో పాల్గొవాలని కోరుతున్నాము. సమావేశంలో ఎంహెచ్ఓ డాక్టర్ బివి రమణ, ఆరోగ్య విస్తరణాధికారి అందిబాల చంద్రమౌళి, హెల్త్ విజిటర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. సృష్టిలో దేవుని ప్రతిరూపం స్త్రీ అని, సమాజంలో స్త్రీని చూసే దృక్పథం మారాలని వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వైసీపీ కార్యాలయంలో పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజ వ్యవస్థలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, పురుషులతో సమభాగంగా ఉన్న మహిళలను ఎంతో గౌరవంగా చూసుకోవాల్సిన ధర్మం మనదని వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఒకప్పుడు మహిళలు పురుషుల ముందుకు రావాలి అంటే ఎన్నో నియమాలు ఉండేవని, అటువంటి వాతావరణం నుండి నేటి సమాజంలో అన్ని రంగాలలో స్త్రీ ప్రాతినిధ్యం వహించే స్థాయికి వచ్చిందని చెప్పారు. దీనికి కారణం మహిళల్లో చైతన్యం రావటమేనని, భవిష్యత్తులో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని, దీనికి అందరూ గర్వపడాలని అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఈరోజు తెనాలి వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అలాగే కృతజ్ఞతలు. అసలు మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సింది ఒక్కటే, మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం? ఇది ఎంతమందికి తెలుసు ఎందుకు జరుపుకుంటున్నాం? మహిళా దినోత్సవం అసలు మనం జరుపుకోవటానికి పక్కన పెడితే, సృష్టిలో దేవుడికి ప్రతిరూపం మహిళ. అందరం దేవుడికి అన్నీ చెప్పుకోలేమని మహిళ రూపంలో దేవుడు తయారు చేసిన ఈ ప్రపంచ సృష్టికి ఆది మహిళ. ఎందుకంటే ఈరోజు మనం చూసే మహిళా చైతన్యం కుటుంబ పాత్రలో కానీ, వ్యవస్థలో కానీ మహిళ యొక్క ప్రాధాన్యత, అలాగే మహిళ పోషిస్తున్న పాత్ర, వీటిని మనం ఒక్కసారి ఆలోచిస్తే తల్లిగా, భర్తగా, పిల్లల్ని, కుటుంబాన్ని పోషించే పాత్ర, ఇదిగాక సమాజంలో మహిళ పోషించే పాత్ర, వీటన్నిటికీ తోడు మహిళకు ఉండే ఓర్పు, సహనం. అందుకే స్త్రీని స్త్రీమూర్తి అని ఎందుకు అంటున్నామంటే, బాధలను మీరు అనుభవించి సుఖాన్ని పురుషుడికి ఇస్తా ఉంటారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి కుమారి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరంగా సమాజం ముందుకు వెళుతున్న మహిళా రంగం ఇంకా అనేక కష్ట నష్టాలకు గురవుతూనే ఉందని చెప్పారు. మహిళా అభ్యున్నతి కోసం వైసీపీ తన ప్రణాళికలో మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆలమూరి అన్నారు. కాబట్టి మీరు ఇంట్లోకెళ్ళి ఒక్కొక్క ఓటుని ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి
మనందరం కూడా కలిసి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అమ్మా మనకి రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనకి న్యాయం జరుగుతుంది మహిళలందరూ కూడా అని చెప్పనని మన ప్రతి ఒక్క కుటుంబానికి ఆ ఫలితాలు అందుతాయని చెప్పని మీరు అందరూ ఓటు చేసి మరి తద్వారా మన ఓటింగ్ సరళి పెరిగేటట్లుగా చేయవలసిందిగా కోరుతూ తదనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా లోకానికి శుభాకాంక్షలు అందజేశారు. తదుపరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డక సీతామహాలక్ష్మి, ఆలమూరు విజయలక్ష్మి కుమారి, బూరెల నాంచారమ్మ, కావేటి నిర్మల, కర్రి వరదానమ్మ తదితరులను ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన మహిళా విభాగపు సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ఈ నెల 10వ తేదీన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పెండాల వెంకట్రావు తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగే సమావేశానికి ఆర్యవైశ్యులందరూ పాల్గొనాలని వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. తెనాలి నియోజకవర్గంలోని ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని పెండాల వెంకట్రావు చెప్పారు. ఆర్యవైశ్యుల్లోని పేదవారికి ఇళ్లు ఇవ్వటమే కాక చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడం వంటివి ఎన్నో చేశారని చెప్పారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా ఎందరికో లబ్ధి చేకూరిన సమయంలో ఇంకా ఆర్యవైశ్యులు ఎదుర్కొనే సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి ఈ సమావేశాన్ని ఒక వేదికగా వినియోగించుకోవాలని ఆర్యవైశ్యులకు పెండాల వెంకట్రావు పిలుపునిచ్చారు. తెనాలి పట్టణం, కొల్లిపర మండలం, తెనాలి మండలం, తెనాలి నియోజకవర్గం మొత్తం కూడా ఆర్యవైశ్యులతో సమావేశం మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన కన్యకా పరమేశ్వరి దేవస్థానం పాత కళ్యాణ మండపంలో మరి కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం ఉదయం 10:30 గంటలకి. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సర కాలంలో వయసులకి ఏం చేసిందనేది కూడా వివరించబడుతుంది. అది కూడా కాకుండా ఇంకా ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అందరు కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి కూడా వీలవుద్ది. అన్ని సమస్యలు అందరి గురించి మన శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడతారు. మనకి ఏమైనా విషయాలు ఉంటే కూడా అక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి వయసులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తెనాలి క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె హేమ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అందిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందిస్తున్న సహకారాన్ని గుర్తుంచుకుని ఆత్మీయ సమావేశానికి తరలిరావాలని కోరారు. మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా పెద్దలు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనందరి మీద ఎంతో ప్రేమతో మనం అడిగినవన్నీ కూడా ఇళ్ళు కానీ, లోన్లు కానీ, మరి పెన్షన్లు కానీ అనేక స్కీముల్లో ఆర్యవైశ్యులకి పెద్దపీట వేసి మనందరికి కూడా సేవలు అందిస్తున్నారు. మరియు ఈ ముఖ్య కార్యక్రమంలో రేపు 10/3/2019 ఆదివారం ఉదయం 10:30కి మీటింగ్ స్టార్ట్ అవుద్ది. దానిలో మన ఆర్యవైశ్య స్టేట్ ఆర్యవైశ్య ఫెడరేషను మరి కార్పొరేషన్ చైర్మన్ సిద్ధా వెంకటేశ్వరరావు కూడా, వారి బోర్డు డైరెక్టర్సు మరియు పెద్దలు ఆర్యవైశ్య స్టేట్ ఆర్యవైశ్య సంఘ పెద్దలు కూడా వస్తున్నారు. వీరందరూ కూడా మన తెనాలి ప్రాంతంలో ఉన్న ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా దీనిలో ఉన్న సమస్యలు, మరి వైశ్య కార్పొరేషన్లో అర్హులైన వారు లోన్లు కానీ, విద్యా రుణాలు కానీ మనకు కావాల్సినవన్నీ కూడా. సమావేశంలో కొల్లిపర శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, పెండాల సుబ్బారావు, కేవి మల్లికార్జునరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, బొచ్చు శివ, తాతా శ్రీనివాసరావు, ఎక్కల శ్రీమన్నారాయణ, కోటిపల్లి ఆదినారాయణ, తవ్వ నాగప్రసాద్, అల్లం మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని, సాధికారతను కాపాడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని జెడ్పీటీసీ సభ్యురాలు అన్నావతుని జయలక్ష్మి అన్నారు. రాష్ట్రంలో మహిళలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రుణపడి ఉన్నారని తెలియజేశారు. టీడీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెడ్పీటీసీ సభ్యురాలు అన్నావతుని జయలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే ఆడపడుచుల పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా పసుపు కుంకుమ కింద నగదు అందించిన ప్రభుత్వం ఏదన్నా ఉందా అని ప్రశ్నించారు. మహిళ ఒంటిలోని ఏ విధంగా చక్కబెట్టుకుంటుందో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కూడా అదే విధంగా కృషి చేస్తోందని అన్నారు. మహిళలకు ఆస్తిలో సగభాగం కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ
శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో ఆడపడుచులందరం కలిసి కేక్ కట్ చేసుకోవటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే ఆడపడుచుల పార్టీ, మహిళల పార్టీ, మహిళలకి గౌరవాన్ని ఇచ్చే పార్టీ, మహిళల గౌరవాన్ని పెంపొందించే పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ పార్టీలో పురుషులతో పాటు సమానంగా మహిళలకి ఆకాశంలో సగభాగం, అవకాశాల్లో కూడా సగభాగం ఇస్తూ స్థానిక సంస్థల్లో కూడా 33% రిజర్వేషన్ కల్పించి 86లో ఆస్తిలో కూడా ఆడపిల్లలకి సమాన హక్కు కల్పించి నా మొట్టమొదటి ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అన్ని రంగాల్లో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళకి ధీటుగా ఈ రోజున పనిచేస్తున్నారు. నీతిగా, నిజాయితీగా, సమర్థవంతంగా ఏ పని అప్పచెప్పినా కూడా మహిళలు వంటింటిని సరిదిద్దినట్టే రాష్ట్రాన్ని కూడా సరిదిద్దగలరనే ముఖ్య ఉద్దేశంతో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలందరినీ కూడా సాధికార మిత్రులుగా, సేవా మిత్రులుగా, మరి బీమా మిత్రులుగా, కళ్యాణ మిత్రులుగా అన్నిట్లోనూ ఆడవారిని భాగస్వామ్యం చేస్తూ మరి మహిళా సాధికారత సాధించే దిశలో ముందడుగు వేస్తున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వానికి మహిళలందరూ కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే మరి చాలా గొప్పగా, గర్వంగా కూడా ఉంది. మహిళలకంటూ ఒక రోజును ఏర్పాటు చేసుకోవటం. మహిళా దినోత్సవ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కుద్దూస్, అశోక్ వర్ధన్, తాడిపేని శ్రీనివాసరావు, వీరవల్లి మురళి, కరణం వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా పేర్కొన్నారు. ఎంతో మంది మహిళలు దేశ ఖ్యాతిని ఇనుమడింప చేశారని తెలియజేశారు. జేఎంజే కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో డాక్టర్ ఉమా పాల్గొన్నారు. తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ, జేఎంజే ఉమెన్స్ ఎంపవర్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జేఎంజే మహిళా కళాశాలలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల కరెస్పాండెంట్ థెరీసా అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ ఉమా మాట్లాడుతూ జేఎంజే మహిళా కళాశాలతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివి అందరికీ స్ఫూర్తిగా నిలవాలని చెప్పారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రందేవి వంటి వీర వనితలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. సాధారణ మహిళ అయిన ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా సేవలు అందించారని తెలియజేశారు. అలాగే ఎంతో మంది మహిళలు ఉన్నారు. ఈరోజు ఒక స్పీకర్గా అది రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ఉన్నత స్థానాల్లో కానీ మహిళామణులు ఉన్నారు. ఎంతో కీర్తిని తీసుకొస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుందాం. ఆ పదవి మనకు వచ్చిందంటే ఇది మహిళలకు ఇచ్చే గౌరవం అని మనం భావించాల్సిన అవసరం లేదు. మన శక్తిని, మనకున్న సామర్థ్యాన్ని గుర్తించి ఇవ్వవలసినటువంటి బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది. ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల ముందు ప్రతి స్త్రీని ఒక పార్వతిగా, లేకపోతే ఈరోజు వాళ్ళు మన ఒక సరస్వతి దేవిగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎన్నికలు అయిన తర్వాత మన మొహం చూసే పని లేదు. అటువంటి పార్టీలతో మనకు సంబంధం లేదు. ఒక స్త్రీ ఒక దుర్గగా, ఒక చండిగా కూడా ముందుకు వెళుతుంది. అటువంటి ఒక స్త్రీని గౌరవించేటటువంటి రాజకీయ నేతల్ని మనం ఎన్నుకొని నిజంగా ఎవరు మనకి న్యాయం చేస్తున్నారు, మీ చేతిలో ఉన్నటువంటి రాజకీయ ఓటుతోని అటువంటి సామ్రాజ్యాన్ని, ఇది రాజకీయ వేదిక కాదు, ఎప్పుడైతే అటువంటి సామ్రాజ్యాన్ని మనం నిర్మించుకుంటామో మన రైట్స్ మనకే వస్తాయి. ఎవరినో అర్థించవలసినటువంటి అవసరం లేదు. అలాగే ఇక్కడ మీ తల్లిదండ్రులు, ఇక్కడ స్త్రీ అనగానే ఎక్కడైనా ఒక హోమ్, ఇట్ ఈస్ ఎ యూనిట్. అందులో తండ్రి తల్లి సమాన పాత్ర. బయట సంపాదించి వచ్చి తల్లి గురువునైనా ఆ తండ్రి మన కోసం చేస్తున్నటువంటి కృషిని కూడా మనం గౌరవించాలి. తల్లి ఏ విధంగా మనకు అన్ని సమకూరుస్తుందో ఆ తల్లి సేవను గుర్తించాలి. ఇంటికి వెళ్ళగానే చూస్తాం, మా పిల్లలు అవ్వచ్చు, మీరవ్వచ్చు, తల్లిని చులకనగా ఏది నువ్వు ఇదేనా పెట్టేది, ఇదేనా చేసేదని విమర్శించే ముందు మనం వెళ్ళి ఆమెకు ఎంత మటుకు సహాయం చేస్తున్నాం అన్నది ఆలోచించాలి. విద్య అంటే కేవలం మనం చదువుకుంటూ ఇంటిలో మన పాత్ర లేదు అన్నది మీరు మర్చిపోండి. ఎక్కడైనా సరే ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్, దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితేనే భగవంతుడి సృష్టిలో స్త్రీగా మనని మలచి సృష్టించినందుకు దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కార్యక్రమంలో సోషల్ మీడియా ప్రతినిధి సుజాత,
టీసీఎఫ్ఎస్ సెక్రటరీ కృష్ణ, కోఆర్డినేటర్ లెక్చరర్ హేమలత, హనుమంతరావు, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి సేద్యం అందరికీ అవసరమైన సరికొత్త విధానమని మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువులు వాడని ప్రకృతి సేద్యాన్ని అందరూ ప్రోత్సహించాలని అన్నారు. సేంద్రియ కూరగాయల సాగు కేంద్రాన్ని కమిషనర్ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. అమరావతి కాలనీలోని ఇండోర్ స్టేడియంతో పాటు పార్కులు, ఉద్యానవనాలు పరిశీలించారు. అనంతరం చెంచుపేటలోని సేంద్రియ కూరగాయల సాగు కేంద్రాన్ని కమిషనర్ సందర్శించారు. కేంద్రంలో సాగు విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఖాళీ స్థలాల్లో సేంద్రియ కూరగాయలు పండించాలని సూచించారు. క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం ప్రకృతి ఎరువు ద్వారా సాగు చేసిన కూరగాయలు, ఆకుకూరలు తినటం ద్వారా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని చెప్పారు. ప్రజలంతా తమ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాలను శుభ్రం చేసి ఉద్యానవనాలుగా మార్చి ఫలసాయం పొందాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అన్ని చోట్ల కూడా విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెనాలి పురపాలక సంఘంలో కూడా ఈ ఓపెన్ సైట్స్ ఏదైతే ఉన్నాయో, పార్కులు, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కూడా మిగిలి ఉన్నటువంటి ఖాళీ స్థలాలనే ఇటువంటి కార్యక్రమాలకు ఉపయోగించేందుకు ఒక మంచి వేదిక ఉపయోగించారు. చక్కగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఓన్లీ మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ నుంచి వచ్చేటువంటి వానపాముల ఎరువుని ఇక్కడ ఉపయోగించి ఇక్కడ అన్ని రకాల పూల మొక్కలు, ముఖ్యంగా కాయగూరలు కూడా ఆకుకూరలు, కాయగూరలు ఈ రెండు రకాలని కూడా బాగా పండిస్తూ, ముఖ్యంగా సొరకాయలు కానీ, పొట్లకాయలు కానీ, అదేవిధంగా చిక్కుడుకాయలు కానీ, ఆకుకూరలు కానీ డైలీ కూడా ఒక ఇండియన్ చెప్పి ఇస్తూ ఉన్నారు. అట్లా అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి అరటి చెట్లు కూడా అరటి గెలలు ఉన్నాయి. చాలా చక్కని మంచి వాతావరణం ఉంది. ఇటువంటిది మున్సిపాలిటీ వాళ్ళు ప్రయోగాత్మకం చేస్తున్నారు. దీన్ని స్పోర్టివ్ తీసుకొని ఒకవేళ ఖాళీ స్థలాలు ఎక్కడన్నా ఉంటే ఆ ఖాళీ స్థలాలలో కూడా అపరిశుభ్రత ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసుకొని చుట్టుపక్కల ఉండేటువంటి కామన్ పీపుల్, ఆ ప్రజలు కూడా ఆ సైట్ని తాత్కాలికంగా వాళ్ళు కూడా ఇటువంటి కూరగాయలకు కానీ, పూలకు కానీ ఉద్యానవనంగా చేసుకొని దాని నుంచి ఫలసాయం పొందేందుకు గాను అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని అభిప్రాయంతో ఉన్నాము. తప్పనిసరిగా ఆ ల్యాండ్ వేస్ట్గా పడి ఉంటుంది కాబట్టి అది ఎవరికి అన్యాకాంతం అయ్యే ప్రశ్న లేదు. ఎవరైతే ఓనర్ ఉన్నారో వారే ఉంటారు. కాకపోతే అది కూడా మనం శుభ్రం చేసుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళు దాన్ని యాక్చువల్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నాము. తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. కమిషనర్తో పాటు పర్యటనలో డిఈపి ఏసయ్య, ఉద్యానవన అధికారి శేషుబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ రాము తదితరులు ఉన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావుకు రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సీటు కేటాయించాలని ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ కరీముల్లా కోరారు. మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాలకు సీట్లు కేటాయించడంలో ఉన్నత సామాజిక వర్గం చేతుల్లో ఉన్న పార్టీలు మొండిచేయి చూపుతున్నాయని ఆయన విమర్శించారు. పాత ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని జామియా మసీద్ షాపింగ్ కాంప్లెక్స్లోని రాష్ట్ర ఇమాం మజ్లిస్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న పఠాన్ కరీముల్లా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. ఆయా వర్గాల వారికి చట్టసభల్లో సీట్లు కేటాయిస్తే వారి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేశారు. రైతు కుటుంబంలో జన్మించి ప్రజా సమస్యలపై పోరాడుతున్న కేసన శంకర్రావుకు ఎన్నికల్లో సీటు కేటాయించాలని కోరారు. మా కుల సంఘాలను ప్రేమించండి. మా కుల సంఘాలంటే మీకు చులకనెందుకు? మా కుల సంఘాల పట్ల ప్రేమ, అభిమానం చూపించండి. ఇవాళ కేసన శంకర్రావు గారు ఆ రోజున పులిచింతల ప్రాజెక్టు సందర్శన చేసి పాదయాత్రతో రేపటి దాకా వచ్చిన ఘనత కేసన శంకర్రావు గారిది. ఇవాళ సీమాంధ్ర 13 జిల్లాల్లో బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసి అటు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చిన ఘనత కేసన శంకర్రావుకి దక్కుతుందని చెప్పి మా ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ పోరాట సమితి, అలాగే మా రాష్ట్ర ఇమాం మజ్లిస్ కమిటీ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి కేసన శంకర్రావు గారు సీమాంధ్ర 13 జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా సరే, అంటే మా ప్రాబల్యం ఉన్న చోట, మేము బలంగా ఉన్న చోట వారికి అటు జనసేన పార్టీ కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు పార్టీ కానీ, ఏ పార్టీ అయినా సరే
మజ్లిస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫరీద్ మాట్లాడుతూ బీసీ నాయకుడిగా కేసన శంకర్రావుకు ఎంతో ప్రజాదరణ ఉందని అన్నారు. పులిచింతల ప్రాజెక్టు కోసం రైతుల ప్రయోజనార్థం పాదయాత్ర చేసిన ఘనత కేసన శంకర్రావుదని అన్నారు. రాజకీయ పార్టీలు ఆయనకు ఎన్నికల్లో సీటు కేటాయించాలని కోరారు. చాలా బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి అండగా తోడుగా ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తికి చాలామంది చాలా పార్టీలు వారి ఇది కోసం వాడుకొని వదిలేయటం చాలా దారుణం. ఇప్పుడు ఈ ఎలక్షన్లో తక్షణమే స్పందించి వారికి న్యాయం చేయవలసిందిగా వారికి మా రాష్ట్ర ఇమానియా మజ్లిస్ కమిటీ తరఫున తప్పకుండా మద్దతుగా ఉంటామని, ఎప్పుడు వారికి అండగా ఉంటామని ఈ రకంగా నేను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కృష్ణా జిల్లా ముస్లిం రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ కరీముల్లా గారు, అలాగే జిలానీ గారు చాలామంది పెద్ద ఎత్తున పాల్గొని మేము తప్పకుండా కేసన శంకర్రావు గారికి మద్దతుగా ఉందామని చెయ్యి కలిపి ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్ళకు రావటం చాలా ఆనందంగా ఉందని. ఒకసారి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో అన్ని పార్టీలు కొన్ని వర్గాలకే న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అలా కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా మీరు న్యాయం చేయాలి. బీసీ సంక్షేమం కోసం, బీసీ వర్గాల కోసం, అన్ని వర్గాల కోసం ఎప్పటి నుంచో తన అమూల్యమైన సహసహకారాలు అందిస్తున్న మన అందరి వాడు, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి, మంచి సేవాభావంతో ఏ సమస్య వచ్చినా పోరాడటానికి సిద్ధంగా ఉండే కేసన శంకర్రావు గారికి చట్టసభలో తీసుకోవాలని తక్షణమే వారికి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అయితే గుర్తించి న్యాయం చేసి వారికి ఎన్నికల్లో స్థానం కల్పించిందో వారికి తప్పకుండా బీసీ వర్గాలే కాకుండా అన్ని వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అందరూ. సమావేశంలో ఎస్కే జిలానీ, మహమ్మద్ అలీఖాన్, లాల్ మస్తాన్, ఫిరోజ్, ముజీబ్, కరీముల్లా, సలీం, భూషణం తదితరులు పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్పై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. సీఎం కేసీఆర్పై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం పోలీస్ స్టేషన్కు చేరుకున్న టీడీపీ నాయకులు ఫిర్యాదును 1 టౌన్ ఎస్ఐ అనిల్ కుమార్కు అందజేశారు. కేసీఆర్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతంగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యక్తిగతంగా దూషిస్తూ సీఎం కేసీఆర్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి తెలుగువారిని కించపరుస్తున్న కేసీఆర్తో జగన్ లాలూచి పడ్డాడని అన్నారు. చంద్రబాబుని విమర్శిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆంధ్ర ప్రజల పౌరుషం ఏంటో చూపించడానికి ఇంకొద్ది రోజులే టైం ఉంది. ఆంధ్ర ప్రజల పౌరుషం చూపిస్తారు. కేసీఆర్ ఏంటో, కేటీఆర్ ఏంటో, జగన్ ఏంటో, మోడీ ఏంటో వీళ్ళందరి భర్తం పడటానికి ఆంధ్ర ప్రజలందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇకనైనా మీ కుళ్ళు కుతంత్రాలు మానుకొని మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలోకి రండి. నీతిగా నిజాయితీగా ఎలక్షన్ చేయండి, గెలవండి, ఓడండి. అంతేకాని ఇట్లాంటి రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మనిషి జీవించి ఉన్నాడు అని చెప్పడానికి ఒక సాక్ష్యం ఓటు. అలాంటి ఓటుని తొలగించే హక్కు, అధికారం మీకెక్కడి నుంచి వచ్చింది? తెనాలి తెలుగుదేశం పార్టీ తరఫున మీ యొక్క చీకటి రాజకీయాలకి చర్మగీతం చంద్రబాబు నాయుడు గారు పాడతారు. రేపు రాబోయే ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు వెంట నడవటానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజల్ని అవమానపరుస్తున్నారో వారిపై, కేసీఆర్పై కానివ్వండి, ఆయన చీఫ్ మినిస్టర్ అయితే ఆయనకి గొప్ప. ఇక్కడ ఆయన చీఫ్ మినిస్టర్ అయినంత మాత్రానో, లేకపోతే కేటీఆర్ వాళ్ళ కొడుకు అయినంత మాత్రానో, మంత్రి అయినంత మాత్రానో ఇక్కడ ఎవడో భయపడేవాళ్ళు లేడు. మేము కూడా ఇక్కడ వారి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా వారి మీద 1 టౌన్ తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. జెడ్పీటీసీ సభ్యులు అన్నాబతుని జయలక్ష్మి, లీగల్ సెల్ అధ్యక్షుడు తాడువేన శ్రీనివాసరావు, వీరవల్లి మురళి, కుద్దూస్, కొల్లూరు శ్రీధర్, సోపాటి కిరణ్, సుద్దపల్లి నాగరాజు, షేక్ గౌసియా బేగం, రామా నాగగాయత్రి, కొండా రమాదేవి తదితర పార్టీ ముఖ్య నాయకులు ఫిర్యాదు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పోలియో మహమ్మారిని తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పిలుపునిచ్చారు. ఇప్పటికే భారతదేశం పోలియో రహిత దేశంగా నిలిచిందని చెప్పారు. పల్స్ పోలియో అవగాహన ర్యాలీలో విద్యార్థులతో కలిసి కమిషనర్ పాల్గొన్నారు. మార్చి 10వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి చేపట్టిన ర్యాలీని కమిషనర్ వెంకటకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్య అధికారులు, చిన్నారులు, ఎన్సీసీ విద్యార్థులు పల్స్ పోలియో నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీగా సాగారు. పోలియో మహమ్మారిని తరిమికొట్టాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ వర్ధమాన దేశాల్లో 1995 నుండి పోలియో నిర్మూలనకు కృషి చేస్తున్నారని తెలిపారు. కొంతమంది పేద వర్గాల్లో ఆరోగ్య స్పృహ లేకపోవడం వల్ల తిరిగి పోలియో కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. అప్పుడే జన్మించిన పిల్లల నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా కూడా పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఈ పోలియో ఉందో అటువంటి దేశాలలో ఈ పోలియో చుక్కలకి సంబంధించి 2 డ్రాప్స్ వేయడం ద్వారా పోలియో నివారించవచ్చు అనే ఉద్దేశంతో భారతదేశంలో వర్ధమాన దేశాల్లో కూడా 1995 నుంచి కూడా ఈ పోలియో నివారణ కోసం 2 చుక్కలు వేసేటువంటి వారల్ డ్రాప్స్ వేసే కార్యక్రమం ప్రారంభించాము. గత 5 సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. కాబట్టి భారతదేశాన్ని మనం పోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా భారతదేశం లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంకా ఎక్కడైనా పేదవాళ్ళు దీనిపైన ఆరోగ్యం మీద అవగాహన, ఆరోగ్య స్పృహ లేని వాళ్ళు ఉంటారేమో అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంకా నిరంతరం కొనసాగిస్తున్నాము. ఎవరినా సరే ఆల్రెడీ మీ యొక్క పిల్లలకి పోలియో చుక్కలు వేయించినప్పటికీ కూడా ఈ చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. ఇవి అదనపు చుక్కలుగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలి. ముఖ్యంగా మీడియా ద్వారా అందరూ కూడా ఉదయం పూటే వచ్చి ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని వాళ్ళ పిల్లలకి వేసే కార్యక్రమంలో 0 to 5 దాదాపు 14,000 మంది పిల్లలు ఉన్నారని అంచనా వేస్తున్నాం. అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ బివి రమణ, హెల్త్ విజిటర్ ప్రేమిల, ఆరోగ్య అధికారి అందెబాల చంద్రమౌళి, ఎన్సీసీ ఉపాధ్యక్షుడు వెంకట్, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలాజీరావుపేటలో రెయిన్బో విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ పెరవలి సభ్యులు స్కూల్ కరెస్పాండెంట్ని ఘనంగా సత్కరించారు. ఒక మహిళగా సమాజాన్ని తీర్చిదిద్దే దానిలో భాగంగా స్కూలు నడుపుతున్న మేరీ సేవలు అపురూపమని వాసవి క్లబ్ సిల్వర్ స్టార్ కె సాంబశివరావు కొనియాడారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మేరీని ఘనంగా సత్కరించారు. ఇదే సమయంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో గెలుపొందిన విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు అందజేయగా విజేతల తల్లులను ఘనంగా సన్మానించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు పెరవలి లయన్స్ క్లబ్ పెరవలి వాసవి క్లబ్ వారి సారథ్యంతో మా రెయిన్బో విద్యానికేతన్లో మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. ముందుగా ఆ సెలబ్రేషన్లో మా కరెస్పాండెంట్ మేడం అయిన మేరీ మేడం గారిని సన్మానించుకున్నాము. తర్వాత అలాగే ఈ వాసవి క్లబ్ వారు టాలెంట్ టెస్ట్ని నిర్వహించారు. ఆ టాలెంట్ టెస్ట్లో కూడా చిన్నారులకు బహుమతులు ప్రదానోత్సవం చేశారు. అలాగే మళ్ళా మా స్టూడెంట్స్ తల్లిదండ్రుల పేర్లను లక్కీ టిప్ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళ మహిళలను కొంతమందిని సెలెక్ట్ చేసి వారిని కూడా సత్కరించుకున్నాము. ఇలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ మా విద్యా సంస్థల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో వాసవి క్లబ్ పెరవలి ప్రెసిడెంట్ సాయి కుమారి, స్కూల్ డైరెక్టర్ జె శ్రీనివాస్, శివకుమారి, సావిత్రి, విఎన్ నవీన భాను, సామ్రాట్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో చేపట్టింది. వైసీపీ చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను గ్రామ ప్రజలకు నాయకులు వివరించారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చేపట్టే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని గ్రామ ప్రజలకు వైసీపీ నేత అన్నాబతుని శివకుమార్ వివరించారు.
ఇందుకు సంబంధించిన కరపత్రాలను ప్రతి ఇంటికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ప్రజలు వైసీపీకి మద్దతు ఇవ్వటం ద్వారా సంక్షేమ రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరించబడుతుందని చెప్పారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మహిళాభ్యుదయం, పేదరికం నిర్మూలన, సంక్షేమ కార్యక్రమాలు, రైతాంగ అభివృద్ధి వంటి అనేక అంశాలు చేర్చడం జరిగిందని శివకుమార్ తెలిపారు. ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల 8 నెలల్లో పరిపాలిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్ని వంచించి సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీల్ని ప్రజలకు ఎక్కడా కూడా నెరవేర్చని సందర్భం. ఈరోజు చూస్తే మనం ప్రధానంగా సంపూర్ణ రుణమాఫీ అని చెప్పారు. ఎక్కడా కూడా సంపూర్ణ రుణమాఫీ ఇప్పటికీ 3వ విడత కూడా కంప్లీట్ అవ్వని సందర్భం. ఇంకా 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తూ ఉంది ఎలక్షన్కి. అంటే రైతుకి రుణమాఫీ చేయని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. అసలు రైతుకి రుణమాఫీ ఎందుకు చేయాల్సి వచ్చిందండి? సకాలంలో వర్షాలు పడక, రైతాంగం పండించుకున్న పంట గిట్టుబాటు ధర లేక, రైతు అప్పులు పాలయ్యి బ్యాంకులో తనఖాలు పెట్టి ఆ అప్పును తీర్చలేని సందర్భంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సంపూర్ణ రుణమాఫీ చేస్తే అదే రుణమాఫీ అని చెప్పి ఈరోజు ప్రజల్ని 5 సంవత్సరాల్లో 5 విడతలకు ఇస్తానని చెప్పి ఇంతవరకు 3వ విడత కూడా కంప్లీట్ చేసే సందర్భం. ఈరోజు ప్రజానీకం ప్రతి విషయంలో తెలుగుదేశం పార్టీ మోసపూరితమైన విధానాలతో పేదవాడికి సంక్షేమాన్ని అందించే విషయంలో చాలా రాజకీయాలను చూస్తూ ఉంది. అలాగే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమి చేయబోతున్నాము స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు తన నవరత్నాల ద్వారా ప్రకటించిన విధానం. కార్యక్రమంలో కటారి హరీష్, అక్కిదాసు కిరణ్ కుమార్, చెన్నుబైన శ్రీనివాసరావు, కాకర్ల కిట్టయ్య, జాస్టి శ్రీనివాసరావు, చీరాల శ్రీనివాసరెడ్డి, తిన్నలూరి శ్రీనివాసరావు, అరవ బాజీ, గోపి, అనీస్, సుబ్బారావు, నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న మహిళా మూర్తులకు సత్కారాలు. సమాజంలో స్త్రీని చూసే దృక్పథం మారాలన్న వైసీపీ నేత అన్నాబత్తుని, సృష్టిలో దేవుని ప్రతిరూపమే స్త్రీ అంటూ వెల్లడి. ఆదివారం జరిగే పల్స్ పోలియోను విజయవంతం చేయండి, అధికారులకు కమిషనర్ ఆదేశం. పట్టణంలో ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.